నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. చాలా మటుకు సార్లు ప్రెగ్నెన్సీ రావట్లేదంటే కన్సల్టేషన్ కి మహిళ ఒకలే వస్తారు, వైఫ్ ఒకలే వస్తారు. వాళ్ళ హస్బెండ్ రాకపోవడం వల్ల అసలు ప్రాబ్లం ఎక్కడుందో అనేది మేము కనిపెట్టలేకపోతాం. గుర్తుపెట్టుకోండి, కన్సల్టేషన్ కి వచ్చినప్పుడు ఎప్పుడు ఇద్దరు రావాలి. దంపతులాగా వస్తే ఇద్దరికి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సో కారణాలు ఏంటి, ప్రెగ్నెన్సీ ఉట్టి మహిళ వల్ల రావట్లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అండ్ ఇది ఒక అవగాహన, వైఫ్ వల్లనే ప్రెగ్నెన్సీ రావట్లేదని. ఇవాళ మనము అసలు కారణాలు ఏంటి, ఎవరి వల్ల ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు, స్టాటిస్టిక్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. సో స్టాటిస్టిక్స్ నుంచి మొదలెడదాం. స్టాటిస్టికలీ 30 నుంచి 40% వరకు 100 కపుల్స్ ఉన్నారనుకోండి, ఇన్ఫర్టైల్ కపుల్స్, వాళ్ళలో 30 నుంచి 40% వరకు మహిళా కారణాల వల్ల ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. 30 నుంచి 40% పురుషుల్లో ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరుగుతుంది. సో 100 కపుల్స్ లో ఛాన్సెస్ ఈక్వల్ ఉన్నాయి మేల్ ఇన్ఫర్టిలిటీ అవడానికి, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అవడానికి. 20 నుంచి 30% అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే కారణాలు ఎవరి వల్ల అవుతుందో ఇన్ఫర్టిలిటీ అనేది తెలియకుండా అన్ఎక్స్ప్లెయిన్డ్ గా ఇన్ఫర్టిలిటీ ఉంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో ఈక్వల్ రీజన్స్ వల్ల ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి ఫీమేల్లో, అమ్మాయిల్లో ఇన్ఫర్టిలిటీ అవ్వడం లేదా పురుషుల్లో ఇన్ఫర్టిలిటీ అవ్వడం. అమ్మాయిలో ఏంటంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల థైరాయిడ్ బాగుండకపోవడం, FSH, LH, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, ఇవన్నీ ప్రోలాక్టిన్ ఇవన్నీ బాగాలేవనుకోండి, అలాంటప్పుడు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఇన్ఫర్టిలిటీ అవుతుంది, సంతానలేమి సమస్య అవుతుంది. అండం విడుదల కాకపోవడము, గర్భసంచి బాగుండకపోవడం, వీటన్నిటి వల్ల సంతానలేమి సమస్య కావచ్చు. తర్వాత PCOS, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ వల్ల, ఎండోమెట్రియోసిస్ వల్ల, ఈ మెడికల్ కండిషన్స్ వల్ల కూడా సంతానలేమి సమస్య కావచ్చు. ఓవ్యులేషన్ డిస్టర్బెన్స్ అంటే అండం విడుదల కాకపోవడం, ఇందులో యానోవులేషన్ బొత్తిగా కాకపోవడము, ఇర్రెగ్యులర్ గా ఓవులేషన్ అవ్వడము, లేదా తెలియకుండా మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఓవులేషన్ ఎప్పుడు అవుతుందో తెలియకపోవడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. ఇది కాకుండా ట్యూబ్స్ బ్లాక్ ఉండడం వల్ల, అండాశయాల్లో అండాలు తక్కువ అయిపోవడము, దీన్ని ప్రీ మెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటారు, ఇది అయిపోవడము, వీటన్నిటి వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. గర్భసంచి పుట్టుకతోటే ఆకారంలో బాలేదనుకోండి, ఏదైనా సమస్య ఉందనుకోండి, దానివల్ల ఫైబ్రాయిడ్స్ ఉండడం, గర్భసంచిలో పాలిప్స్ ఉండడం, ఎడినోమయోసిస్ ఉండడం, ఎండోమెట్రియోసిస్ చెప్పాను కదా, దీనివల్ల సివియరిటీ ఎక్కువ అవ్వడం వల్ల లోపల ఆకారం బాగాలేకపోవడము, ఇవి ఎండోమెట్రియోసిస్ వల్ల స్కారింగ్ అవుతుంది, అంటే మనకి దెబ్బ తగిలినప్పుడు ఎలా అవుతుందో అలా అవుతుంది. దీనివల్ల లోపల పార్ట్స్ ఇక్కడక్కడ అతుక్కుపోతాయి. షేప్ బాగాలేకపోవడం వల్ల, ఫ్లో బాగాలేకపోవడం వల్ల కూడా ఎండోమెట్రియోసిస్ వల్ల సివియరిటీ బట్టి ఇన్ఫర్టిలిటీ అవుతుంది. ఇది కాకుండా ఏజ్ రిలేటెడ్ సమస్యలు 35 కన్నా ఎక్కువ ఉంటే న్యాచురల్ గా కూడా ఫర్టిలిటీ తగ్గుతుంది. సో 35 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో సక్సెస్ రేట్ కూడా తగ్గుతూ ఉంటుంది. 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది. న్యాచురల్ గా ట్రై చేయడం ఏంటి, ట్రీట్మెంట్ కి వచ్చిన. పురుషుల్లో ఏంటంటే వారికోసీల్ ప్రాబ్లం వల్ల, లేదా కౌంట్ మోటిలిటీ మార్ఫాలజీ బాగాలేదనుకుంటే, కణాలు తక్కువ ఉండడం వల్ల, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, పుట్టుకతోటే జెనెటిక్ కారణాల వల్ల పెద్దగా అయిన తర్వాత స్పర్మ్స్ పుట్టలేదనుకోండి, దాన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటారు. అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే ఎక్కడో బ్లాకేజ్ అయిందనుకోండి, దాని వల్ల అజూస్పర్మియా అవడము, పొల్యూషన్ కి ఎక్స్పోజర్ ఉండడము, పెస్టిసైడ్స్, డ్రింకింగ్, స్మోకింగ్ ఎక్కువ ఉందనుకోండి, లైఫ్ స్టైల్ చాయిసెస్, వాటన్నిటి వల్ల కూడా కణాల మీద ప్రభావం ఉంటుంది. దీని వల్ల కూడా సమస్య ఉండొచ్చు ప్రెగ్నెన్సీ రావడానికి. సో పురుషుల్లో కొన్ని కారణాలు, మహిళల్లో కొన్ని కారణాల వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరుగుతుంది. ఇద్దరిని ఇన్వెస్టిగేట్ చేస్తే, అంటే కరెక్ట్ గా ఎక్కడ ప్రాబ్లం ఉందో అనేది తేల్చగలిగితేనే ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాము, ముందడుగు వేయగలుగుతాం. ఇనీషియల్ కన్సల్టేషన్ లోనే, అంటే ఫస్ట్ కన్సల్టేషన్ లోనే హస్బెండ్ వైఫ్ రాగలిగితే, ఇద్దరికి పరీక్ష చేసిన తర్వాతనే ట్రీట్మెంట్ అనేది మొదలెడతాం. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.